అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం. గ్రహణం రోజు అసలు చేయకూడని తప్పులు చేస్తే మాత్రం పేదరికం 100%. అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. ఈ నెల అక్టోబర్ 2వ తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ సూర్యగ్రహణంతో పాటు మహాలయ అమావాస్య కూడా ఏర్పడింది. అన్ని అమావాస్యల కంటే మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున చనిపోయిన మన తల్లిదండ్రులు అలాగే మన పూర్వీకులు అందరూ భూమిపైకి వస్తారట. కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా మీ పూర్వీకులు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున గ్రహణం కూడా ఏర్పడింది కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులను చేయకుండా ఉండాలి, మన పితృదేవతలను ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనలో చాలామంది అమావాస్య తిథి అంటేనే భయపడిపోతూ ఉంటారు. అయితే ఈ మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం కలిసొస్తుంది. మరికొన్ని పనులను చేయడం ద్వారా దురదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజున సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. సూర్యుడు ఉదయించినాక నిద్ర లేవకూడదు. ఈ మహాలయ అమావాస్య నాడు చనిపోయిన మీ తల్లిదండ్రులకు అలాగే తాత ముత్తాతలను ఖచ్చితముగా పూజించాలి. లేకపోతే మీ ఇంటికి పితృ దోషం పడుతుంది. ఎందుకంటే ఈ అమావాస్య నాడు చనిపోయిన మీ పూర్వీకులు మీ ఇంట్లోనే సంచరిస్తూ ఉంటారట. కాబట్టి మన ఇంటికి వచ్చిన పితృదేవతలను పూజిస్తే మీ పూర్వీకులు సంతోషపడి మీ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారట. ఒకవేళ ఈ అమావాస్య రోజున మీ పితృదేవతలను పూజించకపోతే మీ ఇంటికి వచ్చిన మీ పూర్వీకులు మీ ఇంటిని శపించి వెళ్ళిపోతారట. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ పితృదేవతలను పూజించాలి. మరి పితృదేవతలను ఎలా పూజించాలంటే, ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే పూలను కూడా పెట్టాలి. బంతి పూలను సమర్పిస్తే చాలా మంచిది. అలాగే మీ పితృదేవతల చిత్రపటాల ముందు ఒక దీపం వెలిగించాలి. ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక వత్తి వేసి దీపం వెలిగించాలి. ఈ పూజకు పూజ గదిలో వాడే దీపాలను మాత్రం అసలు ఉపయోగించకూడదు. అలాగే సాంబ్రాణి ధూపం తప్పకుండా వేయాలి. ఇక పూర్వీకులకు నైవేద్యంగా మాంసాహారం పెట్టొచ్చు, లేదా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టొచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ పూర్వీకులకు నమస్కారం చేసుకోవాలి. ఈ అమావాస్య రోజున ఇలాంటి ఏమీ పాటించలేని వాళ్ళు మీ పెద్దల పేరు మీద పేదవారికి దానం చేయవచ్చు. ఈ రోజున చేసే దానం వల్ల మీ కుటుంబానికి చాలా పుణ్యం లభిస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయంపాకం దానం ఇస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. బియ్యం, పప్పు, దినుసులు, కూరగాయలు, తోటకూర మీకు తోచినంతలో బ్రాహ్మణులకు స్వయంపాకం దానం ఇవ్వచ్చు. అయితే ఈసారి వచ్చిన సూర్యగ్రహణం రాత్రి 9 గంటల నుండి ఏర్పడబోతుంది. కాబట్టి అక్టోబర్ 2వ తేదీన గ్రహణం సమయంలో ఆహారాన్ని అస్సలు తినకూడదు. కాబట్టి గ్రహణం గడియలు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి. ఈ గ్రహణం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఆహారం మీద తులసి ఆకులు లేదా గరికను వేయాలి. ఈ గ్రహణం సమయంలో అంటే రాత్రి 9 దాటిన తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. ఎందుకంటే గ్రహణ గడియల్లో ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అడుగుపెడతాయి. నరదిష్టి కారణంగా మన జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. డబ్బు కష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇంటి యజమాని మాత్రం తప్పకుండా దిష్టి తీసుకోవాలి. కుడి చేతిలో కొంచెం కళ్ళు పుని తీసుకుని 3 సార్లు తిప్పుతూ దిష్టి తీయాలి. ఎవరు తిరగని ప్రదేశంలో దిష్టి తీసిన ఉప్పును పడేయాలి. అమావాస్య నాడు దిష్టి తీసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ మహాలయ అమావాస్య రోజున మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గానికి చేరుకోవాలంటే రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయాలి. ఈ మహాలయ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే మంచిది. ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితముగా నెరవేరుతాయి. అలాగే ఈ అమావాస్య నాడు మీ ఇంటికి గుమ్మడికాయను తెచ్చుకుని కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు. ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం.
కాబట్టి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ అమావాస్య నాడు అస్సలు చేయకూడని పనులు ఏమిటంటే, మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే మీ ఇంటికి ఖచ్చితముగా దరిద్రం పడుతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య నాడు తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ అమావాస్య తలకు నూనె రాయకూడదు. అమావాస్య రోజున నలుపు వస్త్రాలను ధరించకూడదు. అమావాస్య రోజున ముఖ్యంగా గోధుమలు, బియ్యం అలాగే చీపురును పొరపాటున కూడా కొనకూడదు. అమావాస్య నాడు ఈ వస్తువులు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం హరించుకోపోతుంది. అలాగే అమావాస్య రోజున ఇంట్లో శుభకార్యాలు చేయకూడదు. ఈ రోజున ధూమపానం చేయకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం, గోల్డ్ కత్తిరించుకోవడం చేయకూడదు. ఈ రోజున ఎవరి మీద కోపం చూపించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అమావాస్య నాడు కోపానికి దూరంగా ఉండాలి. లేదంటే జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే. అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. సంపాదించిన డబ్బు మొత్తం నీళ్ల ఖర్చయిపోతుంది. అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటివారు ఈ అమావాస్య రోజున కాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిది. ఆడవాళ్లు ఎడమ కాలికి కట్టుకోవాలి. మగవాళ్లు మాత్రం కుడి కాలికి కట్టుకోవాలి. అమావాస్య రోజు వీలైనంత వరకు నిరుపేదలకు సహాయం చేయాలి. ప్రతి అమావాస్య రోజున దంపతులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. కాబట్టి ఈ మహాలయ అమావాస్య నాడు ఈ నియమాలన్నీ పాటిస్తూ పితృదేవతలను పూజిస్తే మీ ఇంటికి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.